అధ్యయనం. సో బైబిల్ అధ్యయనం అనేటువంటిది ఆదికాండం నుంచి ప్రారంభించాం. మొట్టమొదటిగా మనము ఓవరాల్గా బైబిల్ యొక్క పరిచయాన్ని చూసుకున్నాం. ఆ తర్వాత ఆదికాండము పంచకాండాల్లో మొట్టమొదటి గ్రంథమైనటువంటి ఆదికాండం యొక్క ఇంట్రడక్షన్ మనం చూసుకున్నాం. మరి ఆదికాండమును మరి ఎలాగూ విభజించుకొని చదువుకోవాలి, అర్థం అవడం కొరకు మరి మనం దాన్ని ఎలాగ చదువుకోవాలనేటువంటి అంశాన్ని గురించి చూసుకొని మరి ఆదికాండాన్ని మనము 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటిది బిగినింగ్ ఆఫ్ మ్యాన్స్ హిస్టరీ, మనిషి యొక్క ప్రారంభ చరిత్ర. అది 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనకి బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో కనబడుతుంది. తరువాత 2వ భాగము ఎలక్టెడ్ ఫాదర్స్, అంటే దేవుడు ఎంచుకున్నటువంటి మరి ఆ యొక్క పితృస్వాములు గురించి మనం చూస్తాం. అది 12వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయమైన 50వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. కనుక దీనిలో మొదటి భాగమైనటువంటి మనిషి యొక్క ప్రారంభ చరిత్రలో మొట్టమొదటిది సృష్టి అని, సృష్టి వృత్తాంతం అని, 2వది మనిషి పతనము, 3వది జల ప్రళయానికి ముందు ప్రపంచ పరిస్థితులు, 4వది నోవాహు మరియు జల ప్రళయము, 5వది దేశాల పట్టిక, 6వది మరి భాషల యొక్క గందరగోళము, తర్వాత 7వది అబ్రహాము వంశావళి. 7 విషయాలు మనకు మొదటి భాగంలో, అంటే ఆదికాండం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మనకు కనబడతాయి. కనుక మరి మనము సృష్టి వృత్తాంతమును మనం 1వ అధ్యాయంలో చూసుకున్నాం. 2వ అధ్యాయంలో కూడా మరి మనకు కనబడతాయి. అది సృష్టి వృత్తాంతంలో క్రియేషన్లో 2వ భాగము. మొదటి అధ్యాయంలో దేవుడు భూమిపైన ఉన్నటువంటి జీవాన్ని అంతటినీ సృష్టించాడు. ఆ తర్వాత మనిషిని కూడా సృష్టించాడు. అయితే 2వ అధ్యాయంలో అవ్వను ఆదామును సృష్టించినటువంటి విధానం గురించి మనకు కనబడుతుంది. ఇది మన సృష్టి వృత్తాంతంలో 2వ భాగమైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు సృష్టించిన విధానం గురించి మనం చూసుకుందాం. మరి 2వ అధ్యాయంను మనము చక్కగా అర్థం చేసుకొని మరి 6 విషయాలుగా విడగొట్టుకోవచ్చు. మొట్టమొదటిది 7వ దినమును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి విశ్రమించాడు. అంటే 6 దినాలు దేవుడు సృష్టిని సృష్టించాడని, మరి దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి 7వ దినమున విశ్రమించాడు అని మరి ఆ యొక్క 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనకు కనబడుతుంది. ఆ తర్వాత 2వ భాగం ఏంటంటే 2వ అధ్యాయంలో మరి ఆది సృష్టిని సృష్టించినప్పుడు ఆ యొక్క సృష్టి యొక్క పరిస్థితి ఎలాగుంది, ఆ భూమి యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి అనేటువంటి మాటలు మనకు కనబడతాయి. ఆ తర్వాత 3వ విషయము నరుని దేవుడు నిర్మించిన విధానము అక్కడ వివరించబడింది. మొదటి అధ్యాయంలో దేవుడు నరుని తన పోలిక చొప్పున సృష్టించాడని రాయబడి ఉంది. అయితే 2వ అధ్యాయంలో దేవుడు నరుని ఏ విధంగా నిర్మించిన విధానం, డీటెయిల్స్ ఆఫ్ ఆడమ్స్ క్రియేషన్, హౌ గాడ్ క్రియేటెడ్ ఆడమ్ అనేటువంటిది అక్కడ మనకు వర్ణించబడింది. ఆ తర్వాత ఏదెను తోట అనేటువంటిది దేవుడు ఒకటి నాటాడు. ఆ యొక్క తోట వివరాల గురించి మనకు అక్కడ కనబడతాయి. 5వ విషయము, ఆ తోటను దేవుడు సృష్టించి ఆ తోటలో మరి ఆదామును ఆ తోటను కాయుటకును ఆ తోటను సేద్యము చేయుటకు దేవుడు అక్కడ ఆదామును ఉంచాడు. అంటే ఆదాము యొక్క డ్యూటీస్ ఏమైనాయి అనేటువంటివి దేవుడు అక్కడ చెప్పాడు. తర్వాత 6వ విషయము అవ్వను నిర్మించిన విధానం, ద డీటెయిల్స్ ఆఫ్ ఈవ్స్ క్రియేషన్, హౌ గాడ్ క్రియేటెడ్ ఈవ్. ఈ యొక్క 6 విషయాలు ఆ యొక్క 2వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇప్పుడు మనం వాటిని ఒక్కొక్కటి వివరంగా చూసుకుందాం. మొట్టమొదటిది, దేవుడు 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచి మరి విశ్రమించెను అని మనకు కనబడుతుంది. చూడండి, 2వ అధ్యాయము
ఆ 2వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా పూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇది అసలు క్రైస్తవ జీవితానికి, లేకుంటే ఇజ్రాయేలు జాతిగా ఆవిర్భవించినటువంటి ఆహ్, ఆ యొక్క జాతికి ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతది. ఈ మాటలు మరి మనకి నిర్గమాకాండము 20వ అధ్యాయము 8-11 వచనాల్లో మనకు కనబడుతది. దయచేసి గమనించండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8-11లో మనకు కనబడుతది. ఇక్కడ మనం గమనించినట్లయితే 10 ఆజ్ఞలు దేవుడు మోషేకు ఆ సీనాయి పర్వతం మీద అనుగ్రహించి ఉన్నాడు. ఆ 10 ఆజ్ఞల్లో మరి ఒక ఆజ్ఞ సబ్బాతు దినము గురించి ఉంటది. రిమెంబర్ ద సబ్బాత్ డే టు కీప్ ఇట్ హోలీ అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ యొక్క సబ్బాతు దినమును దేవుడు మరి ఆచరించుటకు ఇజ్రాయేలుకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు అనంటే, ఆ దినమున ఇజ్రాయేలీలు పరిశుద్ధ సమాజముగా కూడి దేవునికి మరి స్తుతులు చెల్లించి దేవుని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని దేవుడు వారికి ఆజ్ఞాపించి ఉన్నాడు. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు మరి చేయవలెను. అయితే 7వ దినమున నువ్వు విశ్రాంతి నుండి దేవుని ఆరాధించవలెను అని దేవుడు ఆజ్ఞాపించాడు. చూడండి, ఈ యొక్క ఇవే మాటలు మరి దేవుడు ద్వితీయోపదేశ కాండము అనగా డెట్రోనమీ దానిలో మరొకసారి ఆ యొక్క దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును మరొకసారి క్రొత్త తరానికి బోధించేటప్పుడు మరి దేవుడు ఇవన్నీ కూడా మరలా మోషే ద్వారా వారికి చెప్తాడు. సో పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకొనుము అని దేవుడు ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 11-14 వచనాల్లో మనకు కనబడుతుంది. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, పరిశుద్ధముగా ఆచరించుడి. మరి యొక్క సబ్బాతు దినము అనేటువంటిది మరి శనివార దినము, 7వ దినము, దాన్ని పరిశుద్ధముగా ఆచరించి జ్ఞాపకం చేసుకున్నాలి. చూడండి, దేవుడు ఆ యొక్క పరిశుద్ధ దినాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అయితే మరి ఇది ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, ఒక కమాండ్ మాత్రమే కాదు. అయితే మరి నిర్గమాకాండ 31వ అధ్యాయము 13-14 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే దేవుడు మరి దీన్ని ఒక నిబంధనగా మీరు చూడాలి, ఒక జాతిగా మీరు ఆవిర్భవించారు. మరి నాకును దేవుడైన యెహోవానైన నాకును నేను ఎన్నుకున్నటువంటి ప్రత్యేకించబడినటువంటి ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులైన మీకును మధ్య ఒక నిబంధన. ఇది మీకు మాత్రమే కాదు, మీ తరములకు ఇది ఒక నిబంధనగా ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండము 31వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుడు అక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 31వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇజ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందంటే, ఇట్ ఈస్ ఎ సైన్ బిట్వీన్ మీ అండ్ యూ. అంటే నాకును మీకును తరతరములకు ఒక గుర్తు. అంటే నేను మీకు దేవుడును, మీరు నా ప్రజలై ఉన్నారు, మీరు నా సొత్తై ఉన్నారు అనే దానికి మీరు ఆ యొక్క సబ్బాతు దినమున పరిశుద్ధముగా ఆచరించవలెను. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కమాండ్, ఇట్ ఈస్ ఆల్సో ఎ సైన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, and it is also a covenant between God and Israel, not only for 1 week or 1 month or only for Abraham's period, but it is for all the generations, throughout your generations to come.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇది ఒక ఆజ్ఞగాను, ఒక సూచనగాను, లేకుంటే ఒక గుర్తుగాను, ఒక నిబంధనగాను ఇజ్రాయేలీయులకు ఇచ్చాడు. ఆ తర్వాత 14 వచనంలో ఏమంటాడంటే చూడండి, కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. హూఎవర్ డిఫైలెత్ ది సబాత్ డే హీ షాల్ షూర్లీ బి పుట్ టు డెత్. వాడు అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. సో ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ కమాండ్, వెరీ స్ట్రాంగ్ కమాండ్ ఫ్రమ్ గాడ్. ఎవరైతే సబ్బాతు దినమును ఆచరించరో, దాన్ని అపవిత్రపరుస్తారో, మరి వాడు కొట్టివేయబడును. అంటే శిక్షణ గురించి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మిమ్ములను ప్రేమించి కరుణించి ఏ మంచి లేని మిమ్ములను ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఫరో రాజు యొక్క కబంధ హస్తాల నుండి మిమ్మల్ని నేను విడిపించాను కదా. ఐగుప్తులో 400 సంవత్సరములు మీరు నన్ను ఆరాధించకుండా, మరి మీ పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు నన్ను మర్చిపోయారు కదా. ఐగుప్తులో అక్కడున్నటువంటి మరి మంచి రుచికరమైనటువంటి భోజనములు తినుచు త్రాగుచు ఐగుప్తీల విగ్రహాలను మీరు అనుసరిస్తూ పాటిస్తూ మరి ఆ విగ్రహారాధికులై నాకు దూరమై ఉన్నారు కదా. అయినా కూడా నేను మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానమును బట్టి నేను మిమ్మలను విడిపించాను. నేను మిమ్మలను ఆ దాసత్వంలో నుండి విడిపించాను కదా. మీరు నా సొత్తు కనుక మీరు నన్ను వెంబడించుడి. మీరు మరి యొక్క సబ్బాతు దినము పరిశుద్ధంగా ఆచరించవలెను అని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి మాటలు కనబడతాయి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకనంటే నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని కనుక నీవు నా సొత్తు. నీవు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికంటే మరి ప్రత్యేకింపబడిన వాడవు అని ఇజ్రాయేలుకు చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, సబ్బాతు దినమును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మరి లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన పరిశుద్ధ ఆలయమునకు సబ్బాతు దినమును వెళ్ళి అక్కడ వాక్యం చదివినట్లుగా మనం తండ్రి అయిన దేవుని కనపరిచినట్లుగా మనకు కనబడుతుంది. అయితే మరి క్రొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి మరి ఈ యొక్క సబ్బాతు దినము అనేటువంటిది మరి మార్చబడింది. అది ఆదివారమునకు మార్చబడింది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినమును సబ్బాతు దినముగా మరి అప్పుడున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధులైనటువంటి అపోస్తలు దాన్ని అలాగున ఆదివారానికి దాన్ని మరి మార్చినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, అపోస్తల కార్యము 20వ అధ్యాయము 7వ వచనంలో కానీ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం కానీ, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క ఆదిమ క్రైస్తవ సంఘమును నడిపించినటువంటి అపోస్తలులు మరియు శిష్యులు వారు ఆదివారమున కూడుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఒక వచనం దీని నుంచి మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తల కార్యం యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగును కాక అని వారితో చెప్పెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చి, మీకు సమాధానము
కలుగును గాక అని చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం. 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మరి అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా ఆదివారం దినమున రొట్టె విరుచుటకు మరి సమాజాన్ని మరి ఒక చోట సమాజంగా వారు కూడుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే మరి ఈ యొక్క సండే అనేటువంటి దాన్ని మరి ఆదిమ క్రైస్తవ సంఘము మరి సబ్బాతు దినముగా అంగీకరించింది, నియమించింది. దానికి దేవుడు కూడా మరి అంగీకారం తెలిపినట్లుగా మనం చూస్తాం. సో the change from Saturday to Sunday was a feature of the apostolic administration, personal ministry of Jesus Christ. సో తర్వాత మనము గమనించినట్లయితే మరి ఎందుకు అలాగూ మార్చబడింది అనేటువంటిది, మరి అది ఎందుకు అనేటువంటిది మనకి కారణం అనేటువంటిది ఇక్కడ రాయబడి ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 27, 28 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 27 నుంచి 28వ వచనంలో మనకి మాటలు కనబడతాయి. అక్కడ దేవుడు అంటాడు, సబ్బాతు గురించి మాట్లాడుతూ చాలా స్పష్టంగా మరి దేవుడు అంటాడు. 2వ అధ్యాయము 27, 28 వచనాలు. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పెను. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, విశ్రాంతి దినము మనుషుల కొరకే, మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదు. కాబట్టి మరి ఆ యొక్క అపోస్తులకి దేవుడు ఆదివారాన్ని, అంటే మరి సబ్బాతు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే అని ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ, ఆయన 3వ దినమున మరణమును జయించి తిరిగి లేచాడు కనుక, ఆదివారం దినమున ఆయన పునరుద్ధానుడై లేచాడు కనుక, మరి జయోత్సాహమును అందరికి అనుగ్రహించాడు కనుక, మరి ఆ సబ్బాతు దినమును మరి ఆదివారముగా మార్చి ఆదివారం దినమున మరి ఆదిమ క్రైస్తవ సంఘము కూడుకొనటము ప్రారంభించెను. ఇది దీని యొక్క చరిత్ర. సో కాబట్టి దేవుడే సబ్బాతును నియమించాడు కనుక తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పునరుద్ధాన దినమును అయినటువంటి ఆదివారము సబ్బాతు దినముగా ఆదిమ క్రైస్తవ సంఘము మరి అనుసరించడం ప్రారంభించింది. దానికి దేవుడు అనుమతి తెలిపాడు. ఆ విధముగా సబ్బాతు అనేటువంటిది మరి ఆదివారంగా మార్చబడింది. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం దాన్ని సబ్బాత్ అను, కానీ అది ప్రభు దినము లేకుంటే పునరుద్ధాన దినము, మరి జయ దినము, విక్టోరియస్ సండే అని మనం చెప్తాం. సో ఈ యొక్క 2వ అధ్యాయంలో మొదటి భాగాన్ని మనము చూసుకున్నాం. అది మరి సబ్బాతు దినము, అది పరిశుద్ధమైనదని, అది మరి దేవుడు దాన్ని పరిశుద్ధపరిచినని, ఆశీర్వదించినని మనం చూసుకున్నాం. అయితే అక్కడ ఇంకొక మాట మనం చూసుకోవాలి. అదేంటంటే దేవుడు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు అంటే, దేవుడు అలసిపోయాడని కాదు, దేవుడు సొమ్మసిల్లిపోయాడని కాదు. ఇజ్రాయేలును కాయువాడు కొనుకోడు నిద్రపోడు అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తా ఉన్నది. మరి ఆ దినమును దేవుడు ఒక ప్రతిష్ఠిత దినముగా ఏర్పాటు చేసి ఇజ్రాయేలులకు ఒక సూచనగా ఉండడానికై దేవుడు ఆ విధముగా చేసెను. ఇప్పుడు 2వ విషయానికి మనం వచ్చినట్లయితే, ఆదిమ సృష్టి దాని యొక్క పరిస్థితి ఎలాగున్నది, దేవుడు సృష్టించినప్పుడు ఎట్లాగున్నది, 4 విషయాలు మనకి దీనిలో కనబడతాయి. అది 2వ అధ్యాయం 5, 6 వచనాల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆ సమయంలో భూమి మీద ఏ పొదయు ఉండలేదు అని వాక్యంలో రాయబడింది. అంటే అప్పుడు ఎలాంటి పొదలు లేవు, మరి ఆ పొలమందలు ఏ చెట్టును మొలవలేదు, ఏమీ లేదు. తర్వాత భూమి మీద వానను కురిపించలేదు. తర్వాత నేలను సేద్యపరచుటకు నరుడు లేడు, నాట్ ఎ మ్యాన్ టు టిల్ ద గ్రౌండ్. సో ఇవేమీ కూడా ఆ సమయంలో
భూమి మీద లేవు. అలాంటి పరిస్థితి మనకి ఆ సమయంలో కనబడుతూ ఉన్నది. నో మ్యాన్ టు టిల్ ద గ్రౌండ్. సో ఇలాంటి పరిస్థితులు మనకు 2వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో మనకి కనబడతాయి. మరి వర్షం కురిపించలేదు. మరి వర్షం లేనప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? 2వ అధ్యాయము 6 వచనంలో అంటాడు, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను అనే వాక్యంలో రాయబడి ఉన్నది. తర్వాత మరి 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు నరుని నిర్మించిన విధానాన్ని అక్కడ వివరించాడు. హౌ గాడ్ క్రియేటెడ్ ఆడమ్, ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్. సో ఇక్కడ 3 విషయాలు మనకు కనబడతాయి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడు. 2వ అధ్యాయం 7వ వచనం నుంచి 7వ వచనం మనకు కనబడుతుంది. నేల మంటితో నరుని నిర్మించాను. నేల మంటి తీసుకొని ఒక బొమ్మలాగా, మనిషి బొమ్మలాగా తయారు చేసి, ఆకారాన్ని తయారు చేసి 2వ స్టెప్లో ఏం చేస్తాడంటే వాని నాసికా రంధ్రములలో జీవాయువుని ఊదగా, బ్రీత్ ఇంటూ హిస్ నాస్ట్రిల్స్ ద బ్రీత్ ఆఫ్ లైఫ్ ఆఫ్ గాడ్. దేవుడు తన జీవాయువును ఆ యొక్క మన్నుతో, నేల మంటితో చేయబడిన నరుని నాసికా రంధ్రములో ఊదాడు. ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ విధముగా దేవుడు మనిషిని సృష్టించాడు. ఇది ఈ సృష్టిలో దేవునికి తప్ప ఏ మనుషునికి సాధ్యపడదు. ఈరోజు కూడా మరి సైంటిస్టులు ప్రపంచంలో మరి ఒక ప్రాణమును సృష్టించాలని, ఒక లైఫ్ను క్రియేట్ చేయాలని, లేకుంటే ఒక డిఎన్ఏను తయారు చేయాలని మరి ఎంతో విశ్వ ప్రయత్నాలు చేస్తూ మరి ఎన్నో మరి ట్రిలియన్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే ఆర్ స్పెండింగ్. మరి చైనా వాళ్ళు దేవుడు సృష్టించినటువంటి సూర్యుడిని ఆర్టిఫిషియల్గా సృష్టించాలని, రాత్రి కూడా పగలు చేయాలని వారు ఎంతో ప్రయాసపడుతూ, వారు శక్తి వంచన లేకుండా పనిచేస్తూ, వారికి ఉన్న మరి ఫైనాన్సెస్ అంతా వెచ్చించి కొంతమేరకు కొంచెము వారు టెంపరీగా కొంత వెలిగించేటువంటి సూర్యుడిని తయారు చేయగలిగారని న్యూస్లో చదువుతా ఉన్నాం. అయితే దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క సూర్యుడిని వారు చేయలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సార్వభౌమాధికారంలో కొన్ని ఉంటాయి. అవి మనుషునికి దేవుడు అనుగ్రహించలేదు. మరి మనుషుడు అది గ్రహించుకున్నాడు. అయితే మనుషుడు నేనే జ్ఞానవంతుడిని తను తాను అనుకుంటూ మరి తను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా మనుషుని, నరుని దేవుడు సృష్టించాడు. అయితే అందుకనే 3వ అధ్యాయంలో మనం చూసుకుంటాం, మన్ను ద్వారా చేయబడినటువంటి మనిషి మరి తన యొక్క ప్రాణం పోయినప్పుడు మరలా మన్నులోనే కలిసిపోతాడు, మట్టిలోనే కలిసిపోతాడు అని దేవుడు చాలా స్పష్టంగా సెలవిచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 3వ అధ్యాయము 19వ వచనం. 3వ అధ్యాయము 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. దేవుడు స్పష్టంగా చెప్పాడు, నువ్వు మన్ను ద్వారా తయారు చేయబడ్డావు. నీ శరీరం మరలా మన్నైపోతుంది. ఆత్మ మరి దేవుని వద్దకు వెళ్తుంది. రక్షణ పొందితే దేవుని వద్దకు వెళుతుంది. రక్షణ పొందకపోతే మరి దేవుని యొక్క అగ్ని గంధకంలోనికి వెళ్ళిపోతుంది. మట్టి శరీరం మాత్రం తిరిగి మట్టిలోనే కలిసిపోతుంది. సో 4వ విషయం మనకి 2వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 14వ వచనం గురించి వరకు ఏదెను తోట యొక్క వివరణ మనకి ఇక్కడ కనబడుతుంది. గాడ్ ప్లాంటెడ్ ఎ గార్డెన్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ ఏడెన్. సో ఈ యొక్క తోటలో దేవుడు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఏదెను తోట యొక్క వివరణ మనకు కనబడుతుంది. చూడండి, మనం చూసినట్లయితే తూర్పున ఏదెనులో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తోట వేశాడు.
ఆ తోట ఎలాంటి తోట అంట? ఆ తోటలో చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మరియు మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేవుడు మరి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి తోటలో మరి దాన్ని నిర్మించి ఏం చేశాడు? చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షమును తయారు చేశాడు. వృక్షాలు తయారు చేశాడు, అవి మంచిగా ఉన్నాయి. రెండవది తోట మధ్యన జీవవృక్షాన్ని పెట్టాడు. మూడవది మంచి చెడ్ల తెలివినిచ్చి వృక్షమును నేల నుండి మొలిపించను. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఏదెనులో ఆదామును పెట్టాడు, ఏదెను వనంలో పెట్టేసేసి 3 రకాలైనటువంటి మొక్కలను, చెట్లను అక్కడ దేవుడు సృష్టించాడు. మొట్టమొదటిది చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షం తయారు చేశాడు. రెండవది తోట మధ్య జీవవృక్షం ఉంచాడు. మూడవది మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించాడు. తరువాత మరి ఆ యొక్క తోటలో నుండి ఒక నది, దాన్ని రివర్ ఆఫ్ గాడ్ అంటారు, ఆ యొక్క నది ఒకటి బయలు వెళ్తా ఉంది. అది 4 తూర్పు వైపునకు వెళ్చు 4 రకాలుగా 4 చీలికలాయను అని, 4 శాఖలాయను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ తోటను తడుపుటకు మొట్టమొదటిది పీషోన్ అనేటువంటి శాఖ, అది హవిలా దేశమును మరి కవర్ చేస్తూ ఉంటుంది. అక్కడ బంగారమును, బోళమును మరియు అక్కడ ఆ బంగారం శ్రేష్టమైన బంగారం అని రాయబడి 12వ వచనం, 11, 12. మొదటి దాని పేరు పీషోను, అది హవిలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశ బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికులు దొరుకును. సో ఆ ఏరియా చాలా ఫర్టైల్ ల్యాండ్ అవ్వచ్చు, గోల్డ్ మైన్స్ అక్కడ ఉన్నాయని, మరి అక్కడ బోళమును గోమేధికులు కూడా ఉన్నాయి. వెరీ రిచ్ ల్యాండ్ అని మనం చూసుకుంటాం. రెండవది గిహోన్ అనేటువంటి శాఖ, మరి హోల్ ల్యాండ్ ఆఫ్ ఇథియోపియా, కూష్ దేశము అంటే ఇథియోపియా దేశం అంతటిని కూడా అది కవర్ చేస్తూ ఉంది. మూడవ నది పేరు టైగ్రిస్, హిద్దకేల్ అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఫరాతు అని తెలుగులో రాయబడింది. సో అది ఫరాతు కాదు, అది టైగ్రిస్ లేదా హిద్దకేలు. అది అస్సిరియా, ఈస్ట్ ఆఫ్ అస్సిరియా అంటే అష్షూరు దేశమునకు కవర్ చేస్తాను. తూర్పు వైపు నుంచి ఆ నది ఆ యొక్క శాఖ పారుతూ ఉంది. 4వది యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ నది అనేటువంటిది మరి టర్కీ, సిరియా, ఇరాక్ అనేటువంటి దేశాలను కవర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది పిక్టోరియల్గా మనం చూసినట్లయితే మరి ఇక్కడ మనకి ఈ యొక్క నది అంటే ఎగ్జాక్ట్ స్పాట్ అయితే ఎవరికి తెలియదు, ఏదైనా తోట భూమి మీద ఎక్కడ ఉందో. కాకపోతే ఆ దేశముల గురించి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కొన్ని గుర్తులను బట్టి అప్రాక్సిమేట్గా ఈ ప్రాంతంలో మరి ఆ యొక్క ఉండొచ్చు అనే ఒక భావన. తర్వాత పీషోన్ అనేటువంటి నది హవిలా దేశం చుట్టూ ఇట్లా పారుచున్నది ఆ యొక్క శాఖ. రెండవది గిహోన్ అనేటువంటిది ఈ యొక్క కూష్ దేశం వైపు వస్తూ ఉంది. మూడవది టైగ్రిస్ అండ్ 4వది యూఫ్రటీస్. అంటే ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, మరి ఇటువైపు కొంత భాగము ఈజిప్టు, ఆ తర్వాత మరి ఇజ్రాయెల్. సో ఈ మధ్యధర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేశాలన్నింటినీ కూడా అవి కవర్ చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే 5వ విషయం ఏంటంటే, మరి దేవుడు ఆదామును ఆ తోటలో ఉంచాడు. అయితే దేవుడు కొన్ని ఆజ్ఞలను ఆదాముకి ఇచ్చాడు, కొన్ని సూచనలను ఆదాముకి ఇచ్చాడు. గాడ్స్ కమాండ్స్ టు ఆడమ్ అండ్ ఆడమ్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఆడమ్. సో ఇలాగ ఉండమని దేవుడు చెప్పాడు. 15వ వచనంలో మనం చూసినట్లయితే అసలు దేవుడు ఎందుకు ఆదామును ఆ యొక్క ఏదెను వనంలో ఉంచాడు,
అని మనం చూస్తే 2 పనుల కొరకు దేవుడు ఆదాము తోటలో ఉంచాడు. ఒకటి ఆ తోటను సేద్యపరచుటకును, తర్వాత దాన్ని కాచుటకును, టు డ్రెస్ ఇట్ అండ్ టు కీప్ ఇట్. ఏదైనా తోటలో ఆదాము సేద్యం చేయాలని, ఆ తోటను కాయాలని దేవుడు ఉద్దేశించాడు. సో అలాగూ అది మొదటి దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. రెండవది 16వ వచనంలో మనకు కనబడుతుంది. 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. చూడండి, చాలా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు దేవుడు. మరి ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలమును, ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. దెర్ ఇస్ నో కండిషన్, యూ కెన్ ఈట్ ఎనీథింగ్. సో దేవుడు స్పష్టంగా అక్కడ చెప్తా ఉన్నాడు. అయితే మరి తర్వాత ఆ తర్వాత వచనంలో మనం చూసినట్లయితే 17వ వచనంలో, మంచి చెడులనిచ్చు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. దానికంటే ముందే మనం చూసుకున్న 3 రకాలైనటువంటి చెట్లను దేవుడు తయారు చేసి వృక్షాలను చేశారు. చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును, ఫలమునిచ్చే వృక్షములను దేవుడు సృష్టించారు. వాటిలో ఏదైనా తినొచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు. రెండవది, ఆ యొక్క ఏదైనా తోట మధ్యలో మరి ఆ యొక్క ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షాన్ని ఉంచాడు. దాని పక్కనే మంచి చెడులు తెలివినిచ్చు వృక్షాన్ని తయారు చేశాడు. అంటే ఈ రెండింటి దగ్గరకు వెళ్ళడానికి దేవుడు అనుమతి వద్దని చెప్పాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 19-20 వచనాల్లో మరి దేవుడు అక్కడ ఉన్నటువంటి సృష్టించినటువంటి జంతువులను, పక్షులను, మరి జలచరములను అన్నిటిని కూడా ఆదాము యొద్దకు రప్పించి ఆదాము, నువ్వే పేరు పెడితే ఆ పేరు వాటికి కలుగును అని ఆదాముకు దేవుడు అధికారం ఇచ్చాడు. అప్పుడు ఆదాము వాటికి పేరు పెట్టాడు. పేరు పెట్టినప్పుడు ఆ పేర్లు ఇప్పటి వరకు కూడా మనము మరి వాటిని పిలుస్తున్నాం. సో ఆ విధముగా దేవుడు ఈ యొక్క ఆజ్ఞలను దేవుడు ఆదాముకు ఏదెను వనములో ఉన్నప్పుడు ఇచ్చాడు. మొట్టమొదటిది, నువ్వు సేద్యపరచాలి, ఆ తోటను కాయాలి. రెండవది, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చు. మూడవది, మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, అది తిన్న దినమును నిశ్చయముగా చచ్చెదవు అని ఆజ్ఞాపించాడు. నాలుగవది, ఆ జంతువులకు, పక్షులకు, మరి సముద్ర జలచరాలకు పేర్లు పెట్టమని చెప్పాడు. అయితే వీటన్నిటిని కూడా మరి ఆదాము పాటిస్తా వచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయుడయ్యాడు. అయితే మరి మనం ముందు కనుక చూసుకున్నట్లయితే మరి ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే, దేవుడు ఇదే అధ్యాయంలో అవ్వను నిర్మించాడు. అవ్వ నిర్మించిన విధానము మనకి ఇక్కడ కనబడుతుంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, మరి వానికి సాటి అయిన సహాయము కావాలని దేవుడు వాని కొరకు చేయుదునని దేవుడు అనుకొని మరి ఒక హెల్పర్ను దేవుడు ఆదాముకు కలుగు చేశాడు. సో యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. సో దేవుని బిడ్డలారా, దేవుడు ఆ విధముగా మనకు తెలిసిన విషయమే అవ్వను సృష్టించాడు. అందుకనే అప్పుడు ఆదాము దగ్గరికి దేవుడు ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాముకు అప్పగించేశాడు. సో ఆ విధముగా వారు అక్కడ ఉంటూ ఉన్నారు. ఆదాము అవ్వకు నారి అని పేరు పెట్టాడు. సో కనుక మ్యాన్ షాల్ లీవ్ హిస్ ఫాదర్ అండ్ మదర్ అండ్ దే షాల్ బికమ్ వన్ ఫ్లెష్. మనుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరం అవుదురు అని వాక్యం రాయబడి ఉన్నది. అప్పుడు వారు దిగంబరులుగా ఉన్నారు, వారు సిగ్గునెరగక ఉన్నారు.
సో ఇది దేవుడు హవ్వను నిర్మించినటువంటి విధానం. ఇక్కడ ఒక విషయము మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మొట్టమొదటిగా మనం చూసుకున్న మొదటి అధ్యాయంలో వెలుగును కలుగు చేశాడు. ఆ తర్వాత ఆకాశంను కలుగు చేశాడు. ఆ తర్వాత భూమిని మరియు మొక్కలను సృష్టించాడు. ఆ తర్వాత సూర్యచంద్ర నక్షత్రములను, జ్యోతులను, 2 పెద్ద జ్యోతులను దేవుడు గొప్ప జ్యోతులను సృష్టించాడు. ఆ తర్వాత జలచరములను, ఆకాశ పక్షులను దేవుడు సృష్టించాడు. ఆ తర్వాత దేవుడు మరి భూజంతువులను, నరుని సృష్టించాడు. అయితే మరి మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు మరి తన యొక్క అనంత జ్ఞానం చొప్పున దేవుడు మనిషిని ఒక ప్రత్యేకంగా సృష్టించినట్లుగా మనకు కనబడుతుంది. దేవుడు అవ్వ ఆదాములను సృష్టించిన విధానమును వర్ణించాడు. కానీ ఈ భూమి మీద దేవుడు మరి ఇంకెవరిని కూడా సృష్టించినట్లుగా మనకి కనబడదు. వారిని సృష్టించిన విధానం ఎక్కడా కూడా ఎక్స్ప్లెయిన్ మనకి దేవుడు చేయలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు అలాగూ చేశాడు అని అంటే, దేవుడు మనిషిని ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశుల కంటే ఎక్కువగా ప్రేమించాడు. తన స్వారూప్యములో మనిషిని సృష్టించాడు కనుక దేవుడు మనిషిని ఆ విధంగా సృష్టించిన విధానాన్ని కూడా దేవుడు వివరించాడు. సో కనుక మనము సమ్మరైజ్ కనుక చేసుకున్నట్లయితే, మరి ఆదాము హవ్వలను సృష్టించిన దాని యొక్క 2వ అధ్యాయంలో మనకు కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. మొదటిది, దేవుడు విశ్రాంతి దినము అంటే సబ్బాతు దినమును, 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచి విశ్రమించాడు. మరి అది సబ్బాతు దినము. మరి పునరుద్ధాన దినం ఎలాగైందో మనం చూసుకున్నాం. రెండవది, ఆదిమ సృష్టి పరిస్థితి మనం చూసుకున్నాం. ఆదియందు దేవుడు ఉండెను. మరి ఆ యొక్క సృష్టిని మనం చూసినట్లయితే భూమి మీద పొద లేదు, చెట్లు మొలిపించలేదు, నరుడు సేద్యం చేయడానికి లేడు, వర్షం కురిపించబడి లేదు అనే స్థితిని మనం చూసుకున్నాం. ఆ తర్వాత దేవుడు నరుని నిర్మించిన విధానాన్ని మనం చూసుకున్నాం. అంటే మన్ను నుండి దేవుడు ఒక బొమ్మలాగా తయారు చేసి వాని నాసికా రంధ్రంలోని జీవాయువుని వదగా వాడు మరి నరుడు ఆయను. అయితే అతను ఒక మనిషి ఆయను అని మనం చూసుకున్నాం. తర్వాత ఏదైనా తోటకు వివరాన్ని మనం చూసుకున్నాం. మరి ఆ యొక్క ఏదైనా తోటలో అద్భుతంగా దేవుడు మరి చూపునకు రమ్యమైనది మరియు ఆహారమునకు మంచిదినైన ప్రతి ఫలమిచ్చు చెట్టును నిర్మించాడు. ఆ యొక్క తోట మధ్యలో ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షాన్ని ఉంచాడు. దాని పక్కనే మంచి చెట్లు, తెలివినిచ్చు చెట్టును కూడా నిర్మించాడు. అక్కడి నుంచి ఒక నది బయలుదేరుతుందని, అది 4 శాఖలుగా విభజించబడుతుందని, ఆ తోటను తడుపుతుందని మనం చూసుకున్నాం. ఆ తర్వాత దేవుడు అబ్రహాంను ఆ తోటలో ఉంచి కొన్ని ఆజ్ఞలను ఆదాముకి ఇచ్చాడు. ఆదాము, ఈ యొక్క తోటను సేద్యపరచు, మరి ఈ తోటను నువ్వు కాయుము అని చెప్పాడు. మరి ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు ఫలాన్ని నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు. అయితే మంచి చెడు తెలివినిచ్చు ఆ వృక్ష ఫలాన్ని నువ్వు తినకూడదు, నువ్వు తినదిన చనిపోతావని చెప్పాడు. ఆ తర్వాత హవ్వను నిర్మించినటువంటి విధానాన్ని మనం చూసుకున్నాం. ఆదాము యొక్క ప్రక్కటెంపుల నుంచి తీసి మరి మాంసంను కూర్చి మరి ఆవిడలోని కూడా జీవాయువును ఊది ఒక నారిగా దేవుడు చేశాడని మనం చూసుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకి సృష్టిలో 2వ భాగము ఆదాము హవ్వ యొక్క సృష్టి విధానము మనము నేర్చుకున్నాం. సో మొట్టమొదటి విషయాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, పునరుద్ధాన దినమును ఎవరైతే అపవిత్రపరుస్తారో వారు సమాజంలోని సమాజంలో నుండి కొట్టివేయబడును అని దేవుడు స్పష్టంగా చెప్పారు. Whoever defileth the Sabbath, so he shall be put to death. Surely he shall be put to death. అంటే ఇంకా అలాంటి దానికి ఇంకా వేరే మార్గం లేదు. So he should be put to death. So that means
పరిశుద్ధ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ఒక సూచనగా, ఒక నిబంధనగా, మరి దేవుడు ఆయన మనకు దేవుడు, మనము ఆయన ప్రజలమై ఉండలాగున దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు తప్పక ఇప్పటికి కూడా వారు సబ్బాత్ దినమును పాటిస్తారు. అయితే వారు యేసుక్రీస్తుని మెస్సేగా అంగీకరించలేదు కనుక వారు శనివారమే కూడుకుంటారు. మరి రక్షణ పొందినటువంటి వారు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆదివారం కూడుకుంటారు. ఆదివారాన్ని ఎవరు మిస్ అవ్వరు. వారికి ఎన్ని ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, ఎన్ని కష్టంలోన్నా, ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా ఆదివారం దినాన్ని వారు మిస్ అవ్వరు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్న రీతిగా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మనల్ని ఆశీర్వదించాడు. మన పాపములను కడిగాడు. మనం పవిత్రులుగా చేశాడు. మనకు విశ్రాంతినిచ్చాడు. మన మీద ఉన్న పాపమును, శాపమును మొత్తాన్ని కొట్టివేశాడు. మనల్ని నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, యథార్థవంతులుగాను చేశాడు. స్వతంత్రులుగా చేసి నన్ను ఆరాధించండి అని మనల్ని దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక ఆదివార దినము అది దేవునిది. మరి దేవునికి మనకు మధ్య గుర్తు. ఆయన మనకు దేవుడై ఉన్నాడని, మనము ఆయన రక్తంలో కడగబడిన ఆయన స్వకీయ జనమని మనం జ్ఞాపకం చేసుకుంటూ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, మరి కృతజ్ఞతా హృదయంతో మనము ఆదివారము దేవుని యొక్క మందిరమునకు వెళ్ళవలసి ఉన్నది. దేవుని స్తుతించవలసి ఉన్నది. కొన్నిసార్లు అనుకుంటాం, మరి నాకు ఆ పని ఉంది, రోజు నేను వెళ్ళను, వచ్చే వారం వెళ్తాను అని మనము అనుకుంటాం. అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఎవడైనను మరి పరిశుద్ధ దినమును మరి అపవిత్రపరచిన యెడల వాడు కొట్టివేయబడవలెను అని స్పష్టంగా రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, there is nothing greater than God in our lives on this earth, because he has given us life, he has brought us into this world, and he has saved us from the hellfire. సో దేవుడు కాకుండా మనకి ఈ లోకంలో మరి అంతకంటే గొప్ప ప్రయారిటీ మనకేమి ఉండకూడదని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకి స్పష్టం చేస్తా ఉన్నాడు. సో I must agree, there may be situations where we need to attend certain vital activities, very very important activities. కొన్ని ముఖ్యమైనటువంటివి అన్అవాయిడబుల్ వస్తాయి. ఎప్పుడైనా రేర్గా సంవత్సరానికి ఒకటో రెండో వస్తాయి. మనం దాన్ని అలాంటప్పుడు దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ వెన్ యూ మేక్ ఏ హ్యాబిట్ ఫర్ యువర్ ఓన్ గెయిన్, for your own personal gain, then foregoing the Sunday of worshiping God and doing your own job, that is definitely దేవుని దృష్టిలో అది పొరపాటు అవుతుంది. దేవుని దృష్టిలో మనం నేరస్తులం అవుతాం. So it should not become a habit to miss this Sunday for your personal works, for your job, or for your other activities. So do your worship. Then afternoon you can go, or you can sit in the home and open your laptops and work. Kabatti, are we faithful to the resurrection day? మనము ఆ యొక్క పునరుద్ధాన దినమునకు మనకు నమ్మకమైనటువంటి బల మంచి దాసులుగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క మందిరానికి వెళ్ళి మనం దేవుని ఆరాధిస్తున్నామా? దేవుని మనం స్తుతిస్తున్నామా? లేకుంటే మన యొక్క పర్సనల్ గెయిన్స్ కొరకు, లేకుంటే మనం అంటే I should not say personal gains. So are we giving the second priority to God and giving the first priority to the things of the world, though they are not very very important? So that we need to examine. The Lord is asking, and the Lord is speaking to us, that am I first in your life or something else? So anything that comes first in place of God becomes an idol, and therefore we are defiling God. We are defiling the resurrection day. But those who sit in the presence of God, దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే కూర్చుంటారో ఆదివార దినమును, వారు ధన్యులు, వారు ఆశీర్వదించబడిన వారు. వారు దేవుని యొక్క ఆజ్ఞను, దేవుడు మనకిచ్చిన నిబంధనను, సూచనను వారు మహిమపరుస్తున్నట్టు, దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు. మరి ఎప్పుడైతే విశ్రాంతి దినం, పునరుద్ధాన దినం మనం లక్ష్య పెట్టమో, మనము దేవుని గౌరవించినట్లు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆర్ వి హానరింగ్ గాడ్? బికాస్ గాడ్ హ్యాస్ హానర్డ్ us.
So we are bound to honor God. So that we should keep in our minds. Then ఆ తర్వాత మరి మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు కొన్ని ఆదాముకి ఇచ్చినట్లే మనకు కూడా కొన్ని చేయమని కొన్ని చేయకూడదని చెప్పాడు, బైబిల్ గ్రంథంలో చెప్పాడు. రైట్. సో మరి మనం వాటిని ఎలాగ చేస్తా ఉన్నాం? సో ఆర్ వి కీపింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆర్ వి హోలీ ఇన్ అవర్ లైఫ్స్? మన యొక్క ఊహల ద్వారా, తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా మనం పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామా? ప్రభు రక్తంలో మనం కడుక్కుంటున్నామా? లేకుంటే దేవుడు ముట్టొద్దన్న దాన్ని వెళ్ళి మనం ముడుతున్నామా? దేవుడు తినొద్దన్న దాన్ని వెళ్ళి మనం తింటున్నామా? దేవుడు చూడొద్దన్న దాన్ని వెళ్ళి మనం చూస్తున్నామా? దేవుడు మాట్లాడొద్దన్న దాన్ని మనం వెళ్ళి మాట్లాడుతున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనల్ని మనం పరీక్షించుకున్నాడు. ఇది దేవుని ఆజ్ఞ ఉన్నది కనుక దేవుడు ఏదైతే బైబిల్ గ్రంథంలో చేయొద్దని చెప్పాడో వాటిని చేయకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాచుకునే ఎడల మనము పరిశుద్ధముగా ఉంటాము, ఆశీర్వాదాలను పొందుకుంటాము. దేవుని యొక్క విశ్రాంతిలో ఆ యొక్క మరి ఆ రెండవ రాకడలో ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశిస్తాం. ఆ యొక్క నూతన యెరూషలేములోనికి మనం ప్రవేశించి యుగాలు మనం దేవునితో కూడా ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మనం పరీక్షించుకుంటూ మరి దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని, పునరుద్ధాన దినాన్ని మనం మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, మనం రెస్పెక్ట్ చేస్తూ దేవుడిచ్చిన నిబంధనను మనం నిలబెట్టుకుంటూ మరి దేవుని మహిమపరిచేటువంటి వారం ఉండాలని, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించి అంతం వరకు నమ్మకమైన మంచి దాసులుగా ఉండాలని దేవుడు ఈ యొక్క 2వ అధ్యాయం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ భార్గవ్ టు డూ ది క్లోజింగ్ ప్రేయర్. Hello. Yes, Bhargav, go ahead. Let's pray. Heavenly Father, thank you, Lord, Father, for the word you brought, Lord. Yes, Lord, Father, as we are meditating on your word and studying Bible chapter by chapter, be with us and open our minds to open our hearts, Lord, Father, to receive your word properly and to live according to your word, Lord, Father, and help Sridharana and provide grace to prepare slides and to guide and to help us to understand your word in a proper way and thoroughly, Lord, Father. And remember each and everyone who are unable to join today's meeting, Lord, and help them and guide them to join from next week onwards, Lord, Father. As we are going to service today, be with us and speak to us, Lord, Father, and help us, Lord, in each and every way to live according to your word and to live according to your standards of your word, Lord, Father. Everything is just most precious name. Amen. Amen. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అన్న ఆమె ప్రైజ్ ది లార్డ్ అన్న. నేను